ప్రేమ స్వరూపులారా, ఈ వేదము యొక్క పవిత్రతను, మహత్తరమైనటువంటి యొక్క విశిష్టతను మనం ఈనాడు అనేక విధములుగా కూడాను ఇతర దేశములకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. We should also undertake to offer the sacred meaning of Vedas to other countries also, not merely to ourselves. ఏదో ఈ వేదం కొందరు సొత్తుగా భావించి దానిని మాత్రం ఇతరులు అందించడానికి అధికారం లేదని చెప్పని ఈ విధమైనటువంటి ప్రబోధనలు సల్పటం చేతనే వేదము క్రమక్రమేణా కూడాను నశిస్తూ పోతున్నది. Another reason for the decline of Vedas is giving the meaning that this is the monopoly of only a few, others should not read Vedas. వేదం అనేటువంటి దానిని వారు ఉచ్చరించకపోయినప్పటికీ వేదం యొక్క అంతరార్థాన్ని, వేదం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ప్రతి విప్రుడు కూడాను సంసిద్ధుడిగా ఉంటుండాలి. Others may not be authorized to recite Vedas, but the meaning of Vedas, the significance of Vedas must be taught to everyone. తాను చెప్పటై ఉన్న తగవు పుట్టదు గాని ఊరిలో చెప్పుట చూచి ఓర్వలేరు. They may not be able to enjoy themselves, but they cannot enjoy others. తాను చెప్పరు, ఊర్లను చెప్పనివ్వరు. They cannot tell, but don't allow others to take this. ఇంకా వ్యాఖ్యానాలు చూస్తామని అంటే ఇంకా అనేక రకములైనటువంటి వ్యాఖ్యానాలు అభివృద్ధి గావిస్తారు. To speak of commentaries, they are endless. ఇది సరి అయిన మార్గం కాదు. This is not the correct ఇది path. సత్యమైన మార్గం కాదు. This is not the path of సత్య truth. స్వరూపమైనటువంటిది వేదము. Veda is the very embodiment of truth. ఆ సత్యం నుండి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. Dharma has taken its birth only from such a truth. వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? If there is no Veda, there cannot be సత్యం Dharma. నాస్తి పరో ధర్మ. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి. Dharma is based upon truth. సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ఈ వేదము. Veda is a changeless, eternal, permanent entity, and that is Dharma. అన్ని జీవులు యందున్న ఆత్మ నేను ఒక్కటే అని మది నిలుపరయ్యాలి అనగా అందరి యందున్నటువంటి ఆత్మ, తర్వాత నేను అనేటువంటిది, ఆ నేను అనేటువంటిది ఆత్మ. ఆ రెండు ఒక్కటే. ఆత్మ నేను ఈ రెండు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. You should recognize the truth that Atma and yourself are the same. ఆత్మకు ఒక్కదానికి మాత్రమే నేను నేను అని చెప్పడానికి అధికారం ఉంటుండాలి. It is only Atma which has got the authority to say I and I. అది అనంతమైనటువంటిది. It is infinite. అప్రమాణమైనటువంటిది. It is immeasurable. ఇలాంటి వేదమును మనం ఈనాడు ఏదో ఒక సంకుచితమైనటువంటి భావంతో దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నాం. Such great Vedas are being used in a narrow way today. ఈ సంకుచితమైన భావాన్ని దూరం నెట్టాలి. Make distant all విశాలమైన narrow భావాన్ని things. మనం పెంచుకోవాలి. Broaden your heart and ఈ feelings. విశాల జగత్తు లోపల ఈ వివేకవంతమైనటువంటి వేదాన్ని మనము పంచాలి. In the broad world, you have to distribute this as a discrimination itself. కనుకనే వివేక విజ్ఞానముతో కూడినటువంటి ఈ వేదమును Veda, which is the very embodiment of కాలహరణంగా ఉపయోగపెట్టుకునేటువంటి యొక్క కర్మలుగా మనం విచారిస్తున్నాము. we are trying to interpret according to the demands of the ఇది time. సరికాదు. This is not correct. ప్రతి మానవుడు కూడా వేదాన్ని గౌరవించాలి. Everyone should respect Veda. నీ యొక్క జీవితానికి ఆధారమే ఆ వేదము. Veda is the very basis of నీ your నిత్య life. జీవితంలో చేసేటువంటి సర్వ కర్మలు కూడా నువ్వు వేదం నుంచి ఆవిర్భవించినటువంటివి. All the daily activity which you are performing నీకు comes తెలిసినా from తెలియకపోయినా Vedas. కూడా నువ్వు సర్వము వేదమయమే. Whether you are aware of it or you are not aware, everything is full of Veda. ఆ వేదమయుడైనటువంటి యొక్క నారాయణుడే యజ్ఞములందు సాక్షాత్కరిస్తున్నాడు. It is Narayana who is in Veda. Take కనుకనే నారాయణుడు కూడా నువ్వు యజ్ఞ స్వరూపుడని కూడా నువ్వు పేరు. That is the reason why Narayana has been యజ్ఞములుగా described. త్యాగమే. Yajna refers to sacrifice. ఈ త్యాగం అనేటువంటిది దేన్ని త్యాగం చేయాలి? What do you mean by sacrifice? What is దుర్గుణమును త్యాగం చేయాలి. sacrifice your bad qualities. దురహంకారమును త్యాగం చేయాలి. Sacrifice your excessive దుర్భావమును ego. త్యాగం చేయాలి. Sacrifice bad దురుద్దేశమును feelings. త్యాగం చేయాలి. Sacrifice bad ambitions. దుర్మార్గాన్ని త్యాగం చేయాలి. Sacrifice wickedness. అప్పుడే దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. Then only you can have the vision of God. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If there is nothing in the head, you can fill it with anything that you want. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా? If it is full of all sorts of things, can it be emptied easily? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా? Without emptying it, can you fill it with something sacred? మనం అనేక విధములైనటువంటి భావముల చేత మన హృదయాన్ని నింపుకున్నాం. We have filled our heart with all sorts of undesirable things. ఇంకా ఈ యొక్క వేద భావం అనేటువంటి యొక్క సారాన్ని నింపుకోవాలంటే ఈ భావాల్లో స్థానం లేదు. If you want to fill your heart with the essence of Veda, there is no room left. కనుక ఈ దుర్భావములను మనం దూరం చేసి హృదయాన్ని ఖాళీ చేసి దాంతో ఈ వేదసారం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం నింపుకోవాలి. Only when you remove bad habits and empty your heart, you'll be able to fill it with essence of Veda. ఇది ఏ దైవం అవతరించడానికి
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. The avatarana or the descent of the Lord is అలాగే for the sake of- దుర్మార్గులను చంపటం కాదు, దుర్మార్గం అనగా మన భావములే, it is removing the wickedness. మన తలంపులే. Sacred. It is the వీటిని thoughts. చంపాలి. This ధర్మం thought, అనగా ఏమిటి? దైవమే ధర్మము. kill these bad thoughts. కనుకనే సద్భావములను పోషించి దుర్భావములను దూరం చేసి సరైనటువంటి యొక్క జీవతత్వాన్ని మానవత్వంగా వికసింపచేయటమే వేదం యొక్క విశిష్టత. The speciality of the Veda is to destroy all wickedness and wicked thoughts and fill the hearts with sacred thoughts and sacred ideas and feelings. వేద శాస్త్రములు నియమించిన మార్గాన్ని మనం నడుచుకున్నప్పుడు, Only when we follow the path laid down by Vedas, దానిని మనస్రీతిగా ప్రమాణపూర్వకంగా మనం విశ్వసించినప్పుడు, only when we fully believe from the core of our heart, మానవునికి బాధలే ఉండవు. there would not be any problems and troubles కానీ for ఈ human బాధల beings at కింద all. మూల కారణము దాన్ని విస్మరించటమే. But the main reason for the state of affairs obtained today is giving up Vedas. భూమికి ఆకర్షణ శక్తి ఆనాటి నుండి ఉంటున్నది. The attraction and gravitation power is there. కానీ న్యూటన్ అనేటువంటి వాడు దానిని అనేక పరిశీలనలు చేసి పరిశోధనలు చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గుర్తించాడు. All that Newton has done is he has discovered the power which the earth has. కానీ తాను గుర్తించక పూర్వం కూడా ఈ ఆకర్షణ శక్తి భూమికి లేకపోలేదు. Even before Newton discovered it, earth had the power always. రీతిగా భారతదేశం నందు భారతీయులు ఈ వేద ప్రమాణాన్ని వేద మహత్తును పరిశోధన ద్వారా దీన్ని పరిశీలన చేశారు. In Bharat, the great Maharshis and Veda, పరిశీలన చేసినటువంటి వారు భారతీయులు. it is these Bharatiyas who have conducted research and who have inquired into కాబట్టి these Vedas. భారతీయులు పరిశీలన చేసినటువంటి దీని వల్ల ఈ వేదము ప్రపంచమంతా లేదని చెప్పడానికి వీలు కాదు. Just because it is these Bharatiyas who have done research and found out Veda, ప్రపంచమంతా నిబిడీకృతమైనటువంటిది వేదము. Veda is all pervasive. It pervades the entire ఇతర universe. దేశంలో లేకపోవచ్చును, It might not be there in other దీనికి ఈ countries. విధమైనటువంటి పేర్లు లేకపోవచ్చును. This name might not have been given in other countries. అదే రీతిగా న్యూటన్ ఏ దేశం వాడో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదన్నప్పుడు భారతీయులు దీనికి లేదని చెప్పడానికి వీలు లేదే. Just because Newton, who belonged to some country, discovered the power of this power of gravitation of అట్లనే the earth, భారతీయులు పరిశోధించి పెట్టినటువంటి ఈ వేదములు ఇతర దేశస్తులు లేదని చెప్పడానికి అధికారులు కాదు. other country, peoples of other country cannot also deny the Vedas just ఇతర because దేశస్తులు కూడా ఈ వేదం ఎంతనో గౌరవిస్తూ వస్తున్నారు. people belonging to other countries are also respecting మ్యాక్స్ ముల్లర్ Vedas. అనేటువంటి వాడు ఈ వేదములకు అనేక వ్యాఖ్యానములు రాసి దీని పూర్వత్వం ఎక్కడా అని చెప్పని అనేక విధములుగా పరిశీలన చేశాడు. A person called Max Muller has done a lot of research into Vedas and proved many రాత్రి things. పగలు కూడా వేదాన్ని అనేక విధములుగా అభ్యసిస్తూ వచ్చాడు, Day and night he అధ్యయనం studied చేస్తూ Vedas. వచ్చాడు. He studied Veda. దానికి సరైన అర్థములను తాను గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. He also recognized the correct meaning తన of జీవితం Vedas. అంతా కూడా వేదములోనే దారబోశాడు. He dedicated his entire life for కనుకనే Vedas. అతనికి మ్యాక్స్ ముల్లర్ అనేటిది పోయి మోక్ష ముల్లర్ అనే పేరు వచ్చింది. That is why instead of himself being called Max Muller, he has been called Moksha Muller. కానీ విదేశీయులకు ఉండినటువంటి విశ్వాసం కూడా భారతీయులకు లేకపోతుండాలి. But Bharatiyas do not seem to have the faith which other country people have in ఇది Vedas. ఈనాడు ప్రవేశించినటువంటి యొక్క దురదృష్టము. This is the unfortunate ఈ situation of దురదృష్టం today. ఏనాడు భారతదేశంలో ప్రవేశించిందో ఆనాటి నుండి నిత్య కళ్యాణ పచ్చనితోడంతో కిలకిల కలకలలాడుతున్నటువంటి భారతదేశము, అన్నపూర్ణ స్వరూపమైనటువంటి భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అని అల్లాడవలసి వచ్చింది. Bharat, which was enjoying all prosperity, has come to this state of affairs that day when we gave up Veda. మా పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడాను, డిగ్రీ పిల్లలు కూడాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను, In our education institutions, right from the primary school, పిహెచ్డి పిల్లలు కూడాను వేదాన్ని అభ్యసిస్తున్నారు. right from primary school, at the degree level, postgraduate level, at the research and PhD level, everyone is ఆర్గ్యుమెంట్స్ ప్రోత్సాహం అందించేటువంటి వ్యక్తులు ఈనాడు లేకపోతున్నారు. But there are no people who are able to give encouragement for learning of this Veda. దీనికి కారణం వేదాన్ని ఒక దుర్మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే దీనికి దురవస్థల పాలైపోతున్నది. Veda has come to this particular state of affairs because they have put it into చెప్పడం wrong. ఒకటి, చేయటం మరొకటి. There is a divorce between preaching and practice. కనుకనే వేదం యొక్క విశ్వాసము ప్రజల లోపల సన్నగిల్లిపోతున్నది. That is why people are losing faith in Vedas. చెప్పినట్టుగా వారు చేయటం లేదు. They are not doing what they are preaching. కనుకనే
ప్రజల లోపల ఈ విశ్వాసం ఏ రీతిగా బలపడుతుంది? How can people develop faith in them? ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ వేదాన్ని సరైన రీతి లోపల పోషించడానికి కంకణం కట్టుకోవాలి. Embodiments of divine love. Everyone should undertake. దేశ క్షేమం అంతా కూడాను, లోక కళ్యాణం అంతా కూడాను వేదం పైనే ఆధారపడి The ఉంటుంది. entire welfare of the country and the world depends upon Veda. కనుకనే ఎంత మాత్రమును ఎవరు తలచినా అంత మాత్రమే తాను అన్నారు. That is why it is said, what God is depends upon what people think. కలదనే విశ్వాసం వారికి కలదు, లేదనే విశ్వాసం వారికి లేదు. People who have faith, He is there. And people who do not have faith, He doesn't. కలదు లేదు అనేటువంటి మన కంఠానికే కాని దైవానికి కాదు. The fact whether God is existing or not existing depends only upon, and it. చెప్పవచ్చు ఎన్నైనా కానీ చేసి చూపించాలి. People may tell any number of things, but they కనుక have to నేటి నుంచే practice మనం something. ఈ ఉన్నటువంటి యొక్క వ్యక్తులంతా కూడాను దీనికి సరైన కంకణం కట్టి దీని అభివృద్ధిని పోషించడానికి తగిన కృషి చేయాలి. Those people who are available and who have undertaken this particular. ఇంకా ఒక 10 సంవత్సరంలో 20 సంవత్సరంలో జరిగితే ఉన్నటువంటి వారు కూడాను ఏమాత్రం కూడా దీన్ని నిలపడానికి సాధ్యం కాదు. At this rate, within 10 or 20 years, whatever Vedas are remaining, they may also disappear. కనుక ఇప్పుడే ఈ వేదములకు కొన్ని అంటుగట్టినట్టుగా కొంత సమూహము గావించి దీనికి సరైనటువంటి పోషణాశక్తిని ఆర్జించి దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహాలను అందించాలి. At least now, we have to take up and gird up our loins and take an oath to see that these Vedas are protected and fostered. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. A million things are said, but they చెప్పుట don't సులభము practice చేయుట them. కష్టము. It is easier said than done. ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఈ వేదం అనేటువంటి మహత్తరము ఎంత చెప్పి ప్రయోజనం ఏమిటి? In this state, what is the use of describing only about the Vedas and its infinite ఈ వేదము greatness? సర్వ స్వతంత్రమైనటువంటిది. Veda has infinite freedom. దీని వ్యాపారంలో ముంచేటువంటి వచ్చింది కాదు. This is not the thing which should be put into business. ఇది భగవంతునికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించేటువంటిది. This is one which fosters correct relationship between you and God. ప్రజలకు నీకు సన్నిహితమైనటువంటి గావించేటువంటిది కాదు. This also, this is not going to show the కనుక relationship వేదమును between. తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడాను కొంతవరకు దీనికి త్యాగము గావించి తమ జీవితాన్ని వేదానికి అర్పితం గావించుకోవాలి. All those people who know Veda should dedicate their lives for the అప్పుడే practice మన and ప్రాచీన భారతదేశము తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము. only then would be able to just re-establish the glory and glory of వేద God. విహితమైనటువంటి కర్మలను పూర్తి విసర్జిస్తూ వస్తున్నారు. Today people are giving up all the activity which is in accordance పుట్టద్దు with పుట్టకని Veda. మూఢాచారంలో మునిగిపోతున్నారు. People are getting drowned in blind వేదం చెప్పి rituals. ఏమాత్రం అనుసరిస్తున్నారు. Those people who are preaching Veda are not practicing. ప్రాణం పోయినా సరే వేదాన్ని అనుసరించాలి. Even at the cost of giving అదే up life, ప్రాణము. we will have to practice Veda. అలాంటి కంకణం మనం కట్టుకున్నప్పుడే ఈ వేదాన్ని మనం ప్రచారం చేయడానికి కానీ అర్హులమవుతాము. Only when we take such a note, we would be able to preach Veda and spread it to other people and other countries. కేవలం గురిగినంత మాత్రం ఇది అభివృద్ధి కాదు. By merely reciting Vedas, you are not going to develop it. దీనిని నిర్భయముగా నిస్సందేహముగా Without having any fear, without ప్రజల్లో having any doubt, చాటడానికి పూనుకోవాలి. you should undertake to preach this among the people. సత్యానికి భయం ఎందుకు? Why should you be afraid of అసత్యానికే truth? భయము. Only untruth should be afraid వాళ్ళు of. అసత్యం ఉండటం చేతనే భయపడుతున్నారు. As there is something wrong with them, they are afraid of. భయం ఎందుకు? ప్రాణం తీస్తారా? తీస్తే తీవని. వేదాని కోసం నీ ప్రాణాన్ని అర్పితం చేశానంటే అది కూడా నువ్వు గొప్ప ఘనతగానే ఉంటుంటాది. Why are you afraid of people? Even if they are going to take your life, let them take. It is worth giving up life for the sake of protecting Veda and spreading కనుక it. ఈ విధమైనటువంటి దృఢ విశ్వాసం చేత వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. With this kind of firm faith, you should undertake the Punaruddharana of Veda and the వేదము re-establishment of బోధించినటువంటి Veda. దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి. Whatever you preach, you must practice it in terms ఆచరణలో of Veda. పెట్టినటువంటి దాన్ని అన్యులకు అందించాలి. Whatever you have experienced and enjoyed, you should అప్పుడే ఇది distribute to others. క్రమక్రమేణా పెరుగుతూ వస్తుంది. Then only you would be able to allow this to grow and develop. ఈ విధమైనటువంటి మార్గాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు బాధ్యతగా భావించి దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా. I wish everyone consider this as his primary duty and undertakes this particular task with a lot of devotion and dedication. Thus I am bringing this discourse to a close.